టంగ్ టంగ్. స్కూల్ బెల్ కొట్టింది ఆడ ప్యూను. చెట్ల కింద ప్లేగ్రౌండ్లో లాన్ మీద ఉన్న పిల్లలంతా ఆటలు ముచ్చట్లు మాని బిలబిల్లాడుతూ రోల్లో నిలబడ్డానికి చకచకా సర్దుకుంటున్నారు క్లాసుల వారీగా. ప్రార్థన ముగిసింది. ఒక్కొక్క లైన్ క్లాసులోకి వెళ్ళిపోతోంది. రూంలో కూర్చుని కిటికీలో నుంచి ఆ దృశ్యం చూస్తుంటే అరుంధతికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత బాగుంది దృశ్యం అనుకుంది. ఎదురుగా ఉన్న జూలియమ్మ కళ్ళజోడు సర్దుకుని, "ఆ, ఇవిగో ఈ కాగితాలన్నీ మీరు తీసుకోవచ్చు. తాళాలు ఇక్కడ పెడుతున్నాను. రిజిస్టర్లు ఆ బీరువాలో ఉన్నాయి" అంటూ ఒక్కో వస్తువు జాగ్రత్తగా వివరిస్తోంది. ఒక గంట తర్వాత అర్జెంటుగా మీటింగ్ పెట్టి పిల్లలందర్నీ ప్రార్థన చేసిన ఖాళీ స్థలంలో కూర్చోబెట్టారు టీచర్లు. ఎదురుగా 2 కుర్చీలు వేసి అరుంధతిని, జూలియమ్మని కూర్చోబెట్టారు. ఫస్టు అసిస్టెంటు 2 పూలదండలు తీసుకొచ్చి వాళ్ళిద్దరి మెళ్ళో వేసింది. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. "ఇదిగో పిల్లలు, ఇవాళ మన స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారైన జూలియమ్మ గారు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు. అదే చోట మన కొత్త హెడ్ మిస్ట్రెస్ అరుంధతి గారొచ్చారు. మీరంతా మన కొత్త హెడ్ మిస్ట్రెస్ గారు చెప్పినట్టు వినాలి. వారు మన స్కూల్కి వచ్చినందుకు మనందరం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని మనవి చేస్తున్నాను." టపటపా చప్పట్లు కొట్టారు పిల్లలు. అలాగే మన జూలియమ్మ గారు ఇంతకాలం మన స్కూల్లో కన్నతల్లిలా ఉండి మనందర్నీ తమ బిడ్డల వలె చూసుకుని స్కూల్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చినందుకు సంతోషించాలి. ఎప్పటికప్పుడు మన కోసం కష్టపడుతూ అనేక సౌకర్యాలు మనకి అనగా స్కూల్కి కల్పించారు. ఇంత మంచి హెడ్ మిస్ట్రెస్ వెళ్ళిపోతున్నందుకు మనకి విచారం కలిగినా హైదరాబాదుకి వీరు ప్రమోషన్పై వెళుతున్నారు కనుక మనమంతా సంతోషించాలి. ఆ ప్రభువు వారికి ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనందరం ప్రార్థిద్దాం. అరుంధతి లేచి నిల్చుంది. ఆమె మనసంతా పులకించిపోతోంది. చిరునవ్వుతో పిల్లలందర్నీ కలియజూసి, "ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్కి హెడ్ మిస్ట్రెస్గా వచ్చాను. ఇంతవరకు మిమ్మల్ని కన్నబిడ్డలా చూసిన జూలియమ్మ గారి నుంచి మిమ్మల్ని దత్తు తీసుకుంటున్నాను. ఇక మీదట పెంపుడు తల్లిలా మీ బాగోగులు చూస్తానని, నాకు ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా శ్రద్ధాసక్తులతో విద్యను అభ్యసిస్తూ స్కూల్కి మీ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టాలి" అంది. ఆమెకెంతో చెప్పాలనుంది. కాని హృదయంలోని ఆనందోద్వేగంతో మాటలు మరిచిపోతోంది. కళ్ళు మాటిమాటికి చెమరుస్తున్నాయి. అందుకని కూర్చుండిపోయింది. పిల్లల చప్పట్ల మధ్య కళ్ళద్దుకుంది. జూలియమ్మగారు కళ్ళజోడు సర్దుకుని లేచి నిల్చుని బయటకున్న బ్రోచుని సరిచేసుకుని, "నా ప్రియమైన బిడ్డలు, నా తోటి సోదరీమణులు" అంటూ పావుగంటసేపు తను సర్వీస్లో ఎన్నెన్ని పనులు చేసిందో, ఎంత అనుభవజ్ఞురాలో సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పి, అరుంధతి ఇంకా ఇప్పుడే ఉద్యోగంలోకొచ్చిందని, ఆమెకు ఆ యేసు ప్రభువు ఎల్లప్పుడూ ధైర్యంతో పాటు బాధ్యత సక్రమంగా నెరవేర్చగల తెలివితేటలు, నెమ్మది, ఓర్పు మొదలైన గుణాలన్నీ ప్రసాదించాలని కోరి ముగించింది. అర్జెంటు మీటింగ్ ముగిసింది. పిల్లలంతా లేచి క్లాసులకు వెళుతూ అరుంధతిని తిరిగి తిరిగి చూస్తున్నారు. "అబ్బా, మన కొత్త హెడ్ మిస్ట్రెస్ బాగున్నారు కదూ" అని ఒకరు, "ఎంత చిన్నగా ఉన్నారో" అని మరొకరు అరుంధతి అందచందాల్ని, వయస్సుని, వేషధారణని చెప్పుకుంటూ వెళ్లారు. స్టాఫ్ రూంలోకి వెళ్లిన కొందరు టీచర్లు అరుంధతికి కళ్ళనీళ్లు తిరగడం, ముక్కు ఎర్రబడి పెదవులు అదరడం చూసి, ఆ చర్యలన్నింటికీ "ఆమె ఇంకా కొత్తగా అపాయింట్ అయింది కదూ, అందుకే ఆ సిన్సియారిటీ" అని నవ్వుకున్నారు. జూలియమ్మ పక్కన అరుంధతి కూర్చుంటే ఎలుగుబంటి పక్కన జింకపిల్లలా ఉంది. స్కూల్ బెల్ అయ్యే వరకు తలో రకంగా కామెంట్ చేశారు. ఆ రోజు ఎక్కువగా స్కూల్లో పాఠాలేం జరగలేదు. సాయంత్రం కాఫీ, టిఫిన్ తయారు చేసి అరుంధతి కోసం ఎదురు చూస్తోంది జగదాంబ. దూరంగా వస్తోన్న అరుంధతి కాస్త వెనకగా వస్తోన్న ప్యూను యాదయ్యతో ఏదో మాట్లాడుతోంది. ముడి చుట్టుకుని కొంగు నిండుగా కప్పుకుని చేతిలో బ్యాగుతో హుందాగా వస్తున్న కూతుర్ని అలా చూస్తూనే ఉంది. "ఆ, ఇదే యాదయ్య. రేపొద్దున్న ఒకసారి కనిపించు." "అమ్మా, ఇలారా, ఈవిడ మా అమ్మ. ఇతను మా స్కూలు ప్యూను యాదయ్య" అంది చెప్పులు విడుస్తూ. "నమస్కారం అమ్మగారు" అంటూ 2 చేతులు జోడించాడు. తల పంకించి ఊరుకుంది జగదాంబ. కాసేపు నిలబడి "వస్తానమ్మా" అని వెళ్ళిపోయాడు. లోపలికి పోబోతున్న తల్లినాపి, "ఇలా ఈ కుర్చీలో కూర్చో అమ్మా" అంటూ కూర్చోబెట్టింది. హ్యాండ్ బ్యాగులో నుంచి పూలదండ తీసి తల్లి మెళ్ళో వేసింది. "ఇదేంటే" అంటూ ఆవిడ కంగారుగా తీసేబోతుంటే, "అలా ఉన్నయమ్మా" అని సరిగ్గా వేసి వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి, "అమ్మా, ఇక నువ్వు అరుంధతి కోసం భయపడనక్కర్లేదు.
నీ కూతురు ఉద్యోగస్తురాలైంది. తను బ్రతుకుతూ నిన్ను పోషిస్తోంది. నేను నీ చిన్న కొడుకునమ్మా అంటూ చెంపల మీద ముద్దు పెట్టుకుంది. రెండు చేతులు వెనక్కి పోనిచ్చి కూతురి తల అందుకొని నా అరువు తల్లి అంటూ తల మీద పెదవులానించింది జగదాంబ. వారం రోజులు స్కూలుకెళ్ళాక లెక్కల రిజిస్టర్లు తిరగేసి చూసింది. అక్కడక్కడ లోటుపాట్లు కనిపించాయి. ప్రతి వస్తువు కొన్నట్టు లెక్కరాసుంది. కానీ స్కూల్లో ఆ వస్తువు లేదు. గేమ్స్ టీచర్ని పిలిచడిగితే క్యారం బోర్డు, రింగు బాల్ లాంటివి తప్ప ఇంకేం లేవంది. పిల్లలకి నీళ్ల కూజాలు కూడా రెండున్నాయి. చాక్ పీసులు, కాగితాలు, ఆఖరికి చీపురు కట్ట దగ్గర కూడా కకృతి కనిపిస్తోంది. ప్రియమైన బిడ్డలు అనుకొని యేసుప్రభువా ఆమెను రక్షించు అనుకుంది అరుంధతి. ఆ రోజు నుంచే స్కూల్ పైన శ్రద్ధ చూపించడం మొదలుపెట్టింది. ల్యాబరేటరీల దగ్గర నీళ్ల కుండీలు, తాగడానికి 4 కూజాలు, గాజు గ్లాసులు, రూములు తొడవడానికి చీపురు కట్టలు, డస్టర్లు, చాక్ పీసులు ఒక్కొక్కటే తెప్పించింది. సాయంత్రం పూట పిల్లల చేత తప్పకుండా ఆటలాడించాలని నిబంధన చేసింది. స్టాఫ్ రూముల్లో అనవసరంగా బాతాకానీలు కొట్టే టీచర్లని మందలించింది. ప్రతిరోజు ఉదయం పూట ఒక అరగంట గార్డెన్ పని చెయ్యాలని పెద్ద క్లాసు పిల్లలకి పురమాయించింది. ఆ విధంగా గార్డెన్ తయారు చేస్తే ముందు ముందు దాని మీద ఏ కొద్ది ఆదాయం వచ్చినా స్కూల్ ఖర్చులకి వినియోగించొచ్చునని, అన్నింటికీ గవర్నమెంట్ మీదే ఆధారపడనక్కర్లేదని ఆమె ఉద్దేశం. సదుద్దేశమే. సదుద్దేశాలెప్పుడూ బాగానే ఉంటాయి. కానీ సాగినప్పుడే వాటికి రాణింపు. మనిషికి మనిషికి మధ్య సఖ్యత కుదిరితే వింతగా చెప్పుకోవాలి. వైరం, స్పర్ధలు పెరిగితే సహజమే అనుకోవాల్సొస్తుంది. ఈ పరస్పర విరుద్ధ భావాలు, ఘర్షణలు తప్పవు. యాచకో యాచకః శత్రువు. బిచ్చగాడికి మరో బిచ్చగాడు శత్రువు. మరో రకంగా చెప్పాలంటే అడుక్కునేవాడికి మరో అడుక్కునేవాడు శత్రువు. ఉద్యోగస్తుడికి మరో ఉద్యోగస్తుడితో పోటీ. ఇంటర్వ్యూకి వెళ్లేవాడికి తోటివాడి పోటీ. బ్రతుకు పోరాటంలో ఒకరికొకరు పోటీ. ఏదో స్కూల్లో 4 ముక్కలు చెప్పేసి జీతంరాళ్లు అందుకుపోదామనుకునే టీచర్లకి స్ట్రిక్ట్గా పనిచేయాలి, సిన్సియర్గా ఉండాలంటే ఒళ్ళు మండుతుంది. చూసి చూడనట్టుండి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చేలా చూస్తే వేరు, కానీ రిమార్క్ వచ్చేలా ఉంటే శత్రుని చూసినట్టే అనిపిస్తోంది. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. అరుంధతి ఆడది, అందమైన ఆడది. ఆడదానికి పడదని నానుడి. మొత్తం మీద అరుంధతి పూనుకుని చేస్తున్న కార్యక్రమాలకి అసిస్టెంట్ వర్గం అంతా ఆమోదించలేకపోతున్నారు. చిన్నది, కొత్తగా ఉద్యోగంలో చేరింది కనుక ఈ శ్రద్ధ ఉంటుంది. రేపు 2 పిల్లలు పుడితే తెలుస్తుంది అంది చాటుగా స్వర్ణ టీచర్. ఆవిడికి ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలున్నారు. ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం స్కూల్లో ఉండి పిల్లల చేత ఆటలాడించమంటే ఇంతకు ముందు లేని అలవాటు. ఎంత గేమ్స్ టీచర్ అయితే మాత్రం ఆటలాడించి తీరాలనేముంది. అసలు ఈవిడి గారికి భరతున్న భార్యల సంగతి తెలీదా? తను స్కూల్లోనే ఉంటుంది సరికదా, మధ్యాహ్నం పూట ఒక్కసారైనా పర్మిషన్ ఇవ్వదు మిగిలిన వాళ్ళకి అని విసుక్కుంది ప్రతిమా టీచర్. మొన్న ఈ మధ్యనే పెళ్లి చేసుకుందావిడ. ఈవిడికి అందం ఉంది గాని మనసు లేదని తిట్టుకుంది. చాటుమాటుగా తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నప్పుడు ఆవిడ అందం కూడా జల్సీతోనే విమర్శించుకునేవారు. పిల్లలందరికీ కొత్త హెడ్ మిస్ట్రెస్ నచ్చింది. మునుపు ఎరుగని ఆటలు ఇప్పుడు హాయిగా ఆడుకోగలుగుతున్నారు. తోట పనంటే ఉత్సాహపడుతున్నారు. నీళ్లకి, ఇతర సదుపాయాలకి హమ్మయ్య అనుకున్నారు. నిజంగా ఈవిడ చెప్పినవన్నీ చేస్తున్నారని, మంచి ఆవిడ అని పిల్లలనుకుంటే చెప్పినవన్నీ చెయ్యాలా? మన దుంప తెంపుతుంది కాబోలింకా. ఆ జులియమ్మేనయం అనుకున్నారు పెద్దలు. ఆదివారం మధ్యాహ్నం జగదాంబ పడుకుంది. అరుంధతి పుస్తకమేదో చదువుకుంటూ కూర్చుంది. ఆమె కూర్చున్న గది కిటికీ సరిగ్గా ఆ కాంపౌండ్లో ఉన్న కాంతారావు ఇంటికి ఎదురుగా ఉంది. వెలుగు కోసం తెరవాల్సిందే. చూస్తున్నాడు. అది కంఠమా, శంఖమా? ఎంత బాగుంది! చెక్కిన శిల్పంలా ఉంది. పెళ్ళైందట, కానీ భర్త ఇక్కడ ఉండడట. 6 నెలల నుంచి ఒక్కసారైనా వచ్చినట్టు కనపడలేదే. ఇంత అందమైన భార్యని 6 నెలలు వదిలుంటే ఆ ఫూల్ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అయినా ఇద్దరూ చెరొక చోట ఎందుకుండాలి? ఇందులో ఏదో తిరకాసుంది. ఈవిడ కూడా ఎప్పుడూ వెళ్ళినట్లేదు. ఈ కేసు తప్పకుండా వదిలేసిన బాపతే. ఏమైతేనేం ఆవిడ అందాన్ని మెచ్చుకోవాల్సిందే. తన భార్య ఎప్పుడూ జిడ్డు కారుతూ పగలంతా ఈడిచీడిచి కొట్టినట్టుంటుంది. రాత్రి ఇంత పౌడర్ కొట్టి సింగారం చేసుకోగానే సరే, ముఖంలో అందమెక్కడా? ఆవిడ ముందు తలుచుకోకూడదు. ఒక్కసారి ఇటు చూస్తే బాగుండు. వెనుతిరిగే ఉంది. కాంతారావు గత 6 నెలల నాడు అరుంధతి వాళ్ళు ఆ వాటాలోకి దిగుతున్నప్పుడు అంత పట్టించుకోలేదు. ఆమెను చూశాక కాస్త చూపు ఆమె వైపు తిప్పుతూ ఉండేవాడు.
భరత రాడు, ఈమె వెళ్ళదు అని తెలిసాక ఇక ఆమెనే కనిపెట్టి చూస్తున్నాడు. ఆకు సందున పండు ఎవరికీ కనిపించదు. ఆకు పక్కకి జరిగితే అందరి కళ్ళు దానిమీదే పడతాయి. అలా కళ్ళు పడిన రెండోవాడు అదే కాంపౌండ్లో మూలవాటాలో ఉన్న సుదర్శనం అనే కుర్రాడు. వాటర్ వర్క్లో పనిచేస్తూ వంట చేసుకుని తింటున్న బ్రహ్మచారి. అరుంధతి అనే హెడ్ మిస్ట్రెస్ తల్లితో తమ కాంపౌండ్లో ఉంటుందని తెలిసినప్పుడు ముందుగా అతను ఆరా తీసిన విషయం ఎన్నేళ్లుంటాయి అని. 25 పొడుచు అని, అందమైందని తెలుసుకున్నాక పెళ్ళైనా పర్వాలేదు పొమ్మనుకుని కాంపౌండ్ దగ్గర కాపు కాసి ఆమె వచ్చేవేళకి గేట్లో నుంచి వెళుతున్నట్టో వస్తున్నట్టో చేసి తగలడానికి ప్రయత్నించాడు. 3 నెలల తర్వాత భరత్ ఇక్కడ ఉండడు అని రూఢిగా తెలిసాక ఇక ధైర్యంగా పలకరించడం కోసం దగ్గరకొచ్చాడు. అరుంధతి అసలు ఎవరితో మాట్లాడేది కాదు, పలకరిస్తే తప్ప. అందుకని సుదర్శనం చొరవ తీసుకుని పలకరించాడు. పుస్తకంలో పేజీలు తిప్పుతూ మధ్యలో ఒకసారి అక్కడ పడుకున్న తల్లివైపు చూసింది. చాప మీద తలగడ వేసుకుని ఓ చెయ్యి తలకిందుగా పెట్టుకుని నిద్రపోతున్న తల్లిని చూస్తూ, పాపం అమ్మ అలసిపోయింది పనులతో. బామ్మ ఉన్ననాడు కూడా ఎప్పుడూ అమ్మే చేసేది వంట. 60 ఏళ్ళొచ్చాయి. తలంతా నెరిసిపోయి అనుభవాల ముడతల్లో ఆ నుదురు వడలిపోయి కళావిహీనంగా ఉంది. బొట్టులేని ఆమె ముఖం చూస్తున్నప్పుడల్లా నాన్న లేరన్న జ్ఞాపకం తగులుతూనే ఉంటుంది. ఏం సుఖపడింది? ఏ కోడలు చెయ్యదు. రాజన్నే కూడా పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. అమ్మని తన దగ్గరే ఉంచుకుంటోంది. ఆమె కష్టసుఖాలు తనే చూడాలి. కాస్త ఆవిడికి రిలీఫ్ కలిగించాలి. పుస్తకం మూసేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవులించింది. ఆ ఒళ్ళు విరుపు, అందులోని వంపుల సొంపు చాటుగా 2 కళ్ళు వాపుగా చూస్తున్నాయని ఆమెకి తెలీదు. అమ్మా, సినిమాకి వెళతావా? ఆ ఎదురు వాటావిడ ఈ పక్క వాటాలో ఆవిడ వెళుతున్నారు కదా అని అడిగింది మర్నాడు సాయంత్రం. నువ్వు కూడా రాకూడదు? నాకు అలసటగా ఉందమ్మా, నువ్వు వెళ్ళిరా. ఎంతసేపు? 9:30 కల్లా వచ్చేస్తారు. సరే, ఆకలైతే నువ్వు తినే. జగదాంబ కూడా ఇంట్లో ఉంటే విసుగ్గా ఉంటుంది. కాస్త బయటికి తిరగాలనిపించేది. హైదరాబాదులో ఉన్న 4 ఏళ్లు వరలక్ష్మమ్మ గారితో చాలా కులాసాగా గడిచిపోయింది. అరుంధతి ఈ వరంగల్లో కొత్తగా పెట్టిన బీఈడీ కాలేజీలో చేరి ట్రైనింగ్ పూర్తి చేశాక ఇక్కడే మిడిల్ స్కూల్కి వేశారు. ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళనక్కర్లేకుండా ఉండిపోయారు. 6 గంటలకల్లా పక్కవాళ్లతో కలిసి సినిమాకెళ్ళింది జగదాంబ. భార్య సినిమాకెళుతుంటే ఆడవాళ్ళందరూ వెళుతున్నారనుకున్నాడు కాంతారావు. తాళం వేసుకుని బజారంతా తిరిగి 7:30కి ఇల్లు చేరాడు. తాళం తీస్తున్నప్పుడు చూశాడు. అరుంధతి వాళ్ళింట్లో లైటు వెలుగుతూనే ఉంది. అయితే వాళ్ళు వెళ్ళలేదా అనుకున్నాడు. తాళం తీసి లోపలికెళ్ళాక డ్రెస్ మార్చుకుని గదిలో కిటికీలో నుంచి చూశాడు. అరుంధతి మంచం మీద పడుకుని చదువుకుంటోంది. అరగంట సేపు చూశాక ఆవిడ లేచి లోపలికెళ్ళడం, లోపల గదిలో లైటు వేసుకుని ఏదో సర్ది మళ్ళీ లైటు తీసేసి రావడం అన్నీ గమనించాక అరుంధతి ఒక్కరితే ఇంట్లో ఉందని అర్థమైంది. పావుగంట తర్వాత మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చాడు. నిద్రొచ్చినట్లై పుస్తకం పక్కన పెట్టి లేచిన అరుంధతికి కిటికీ దగ్గర ఏదో అలికిడైనట్టు అనుమానం వచ్చింది. లేచి వెళ్ళి తొంగి చూసింది. కాంతారావు గబగబా తమ వాటా తలుపు దగ్గరికి వెళుతున్నట్టు చీకట్లో తెల్లగా లుంగీ పంచి బనియన్ కనిపించింది. అరుంధతి గుండె జల్లుమంది. వెంటనే కిటికీ తలుపులు మూసేసి మంచం మీద వాలిపోయింది. పావుగంట దాకా దడ తగ్గలేదు ఒంట్లో. ఇంతకాలంగా మర్చిపోయిన తన ఒంటరి ఆడతనం మళ్ళీ గుర్తొచ్చింది. ఆ రోజు నుంచి ఆ గది కిటికీ తలుపులు మూసేసే ఉంచింది అరుంధతి. స్కూలు, పిల్లలు, 6 నెలల పరీక్షలు, ఆ గొడవల్లో పడిపోయింది. అరుంధతి భర్త ఇక్కడ ఉండడని, ఆమె గారిని వదిలేసినట్టే అని మెల్లమెల్లగా పుకార్లు ప్రారంభమయ్యాయి టీచర్ల మధ్య. యాదయ్య ద్వారా కూపీలాగి వాడు చెప్పిన దానికి మరికొంత జోడీ చేసి కథలు అల్లుకునేవారు. ఎంత అందం ఇంతేనా అనే విరుపున ఒకటి వాళ్ల పెదవుల మీద నాట్యమాడేది. తన చుట్టూ ఏం జరుగుతున్నా అంతగా పట్టించుకునేది కాదు అరుంధతి. ఒకరోజు పురుషోత్తం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తనకి టైఫాయిడ్ వచ్చి తగ్గిందని, రాజ్యానికి పెద్ద పిల్లాడికి కూడా తగిలిందని, ఇంట్లో బొత్తిగా చేసి పెట్టేవారు లేరని రమ్మని రాశాడు. ఇప్పుడు నువ్వు పనికొచ్చావమ్మా, వెళ్ళొద్దు అంది అరుంధతి. అలాగంటే ఎలారు? కన్నకడుపు ప్రేమని చూపిస్తుంది తప్ప ద్వేషం పెంచుకోలేదు. వెళ్ళొస్తాను. పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అంది. అరుంధతి నవ్వి, ఆస్తి పంచుకుని అమ్మను వదిలేశారు, నువ్వు మాత్రం మమకారాలు మూటగట్టుకుంటున్నావా అంది. పిచ్చి తల్లి, నీకు తెలీదులే. ఆ మమకారపు మూటలే ఎంతో విలువైనవి. యథాలాపంగానే అన్నా తనకు తెలీదు అన్న పదం అరుంధతికి చివుకుమనిపించింది.
సరే నీ ఇష్టం, సాయంత్రం బండిలో వెళ్ళు అనేసింది. లక్ష జాగ్రత్తలు చెప్పి త్వరగానే వస్తాలే అని రైలెక్కుతున్న తల్లిని ఎందుకో కళ్ళు విప్పుకుని బాగా చూసింది. మునిపెన్నడూ ఇన్ని జాగ్రత్తలు చెప్పలేదు. బహుశా ఒంటరిగా ఉన్నానని కాబోలు అని సరిపెట్టుకున్న ఏదో తెలియని సన్నని భయం లాంటిది కలిగింది. రైలు కదిలాక ఇంటికొచ్చేసింది. ఆ రాత్రంతా ఒక్కదానికి సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారి తనే వంట చేసుకుని స్కూలుకు వెళ్ళేసరికి కొంచెం కష్టమే అయింది. అమ్ముండి చేసి పెట్టినట్టు ఉంటుందా అనుకుంది. ఏదో చేసుకుని ఏదో తింటోంది. 2-3 రోజులు గడిచిపోయాయి. 4గో రోజు రాత్రి భోంచేసి వంటిల్లు సర్దుతుంటే దొడ్లో ఏదో చప్పుడయింది. ఏంటా అని తలుపు తెరిచి చూసింది. ఏమీ కనిపించలేదు. ఏదోలే అనుకుని మళ్ళీ వేసుకుంది. ఎవరో నడుస్తున్నట్టు, గబగబా అడుగులు వేస్తున్నట్టు ఆమె గుండె అదిరిపోయింది. 2 చేతులు గుండెల మీద వేసుకుని కళ్ళు మూసుకుంది. వెంటనే కళ్ళు తెరచి లైట్లు తీసేసి చరచరా ముందు గదిలోకెళ్ళి లైటు వేసుకుని పడుకుంది. తెల్లవార్లు లైటు వెలుగుతూనే ఉంది. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. ఆ మర్నాడు స్కూలుకి వెళుతుంటే గేటు దగ్గర సుదర్శనం చిన్నగా అన్నాడు, తలుపు తెరిచుంచరాదా అని. అరుంధతి చురుక్కొని చూసింది. ఈల వేసుకుంటూ దాటుకుని వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం? ధైర్యం కాదు, అలుసు. అమ్మని త్వరగా రమ్మని రాయాలి అనుకుంటూ స్కూలుకెళ్ళిపోయింది. టెలిగ్రామ్ అనగానే కాళ్ళు చేతులు ఆడలేదు. సంతకం ఎలాగో పెట్టింది. స్టార్ట్ ఇమీడియట్లీ, మదర్ సీరియస్. టెలిగ్రామే భయపెట్టే రూపం. దాని భాష మరీ భయం. ఎంతటి వాళ్ళకైనా టెలిగ్రామ్ అనేసరికి రాక్షసుడు మీద పడినట్లుగా ఉంటుంది. స్కూల్ అడ్రస్కే ఇచ్చారు. అరుంధతికి కళ్ళనీళ్లు తిరుగుతుంటే టీచర్స్ అంతా ధైర్యం చెప్పి ఎలాగో పంపించారు. పురుషోత్తం రామచంద్రపురంలో ఉంటున్నాడు. అక్కడికే వెళ్ళింది. ఏముంది, అంతా అయిపోయింది. కొడుక్కి, కోడలు, పిల్లలకి ఏదో చేసి పెట్టాలనుకుని వచ్చింది. 2 రోజులు మామూలు జ్వరం వచ్చి నిద్రలోనే పోయింది. అరుంధతి తల్లి శవం మీద పడి హృదయ విదారకంగా ఏడ్చింది. మిగిలిన వాళ్ళంతా కళ్ళు తుడుచుకున్నారు. సత్యం, పద్మ, రాజు, లలిత అంతా విచారపడ్డారు. సూర్యం రాలేదు. అక్కడ ఒక్క అరుంధతే తల్లి ప్రేమని తలుచుకుని ఏడ్చింది. యథావిధిగా దహన సంస్కారాలు, మిగిలిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. అరుంధతితో సత్యం చెప్పాడు, నేను నా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. జీవితం ఇలా చేసుకున్నాం, మాకందరికీ దూరంగా ఒక్కదానివి ఉండాలి అంటూ రాజ్యం ఓదార్చబోయింది. పర్వాలేదు వదినా, మీరంతా ఎక్కడున్నా నా వాళ్లే కదా అనేసి బయలుదేరింది. ఎంతైనా గట్టిది అనుకుంది రాజ్యం. తిరిగొచ్చిన అరుంధతిని టీచర్సు, కాంపౌండ్లో వాళ్ళు చాలా ఓదార్చారు. అప్పటికే భర్త వదిలేశాడన్న బిరుదు ఉండనే ఉంది. ఇక తల్లి కూడా పోయేసరికి పాపం ఎలాగో అనుకున్నారు. మొదటి వారం రోజులు అన్నం తినలేదు అరుంధతి. కాంపౌండ్లో వాళ్లే వచ్చి ఏదో బ్రతిమాలి పోయిన వాళ్లతో పోతామా అని తినిపించారు. అప్పుడు కాంతారావు, సుదర్శనం కూడా ఇంట్లోకొచ్చి తమ సానుభూతి అందించారు. 2వ వారంలో ఒక్క అన్నం వండుకుని తిన్నాననిపించేది. అప్పుడు కూడా ఆ వాటా వాళ్లంతా వచ్చి ఓదారుస్తూ కాసేపు కూర్చుని వెళ్లేవారు. 3వ వారానికి కొద్దిగా నీరసం వచ్చి వంటంతా చేసుకుని తింటేగాని ఆకలి తీరేటట్టు లేదనిపించింది. క్రమంగా రొటీన్లో పడిపోయింది. మళ్ళీ అరుంధతి అందం ముసుగు తీసినట్టు కాంతారావుని, సుదర్శనాన్ని కాంక్షకి లోన్ చేసింది. వేసవకాలం సెలవులిచ్చాక ఎంతో ఆలోచించి హైదరాబాద్ వెళ్ళింది. వరలక్ష్మి గారింటికి వెళ్లి తలుపు తట్టింది. ఎవరు అని తలుపు తీసిన వరలక్ష్మమ్మగారు, నువ్వా అరుంధతి అని అక్కున చేర్చుకుంది. అమ్మ బాగున్నారా, ఎక్కడున్నారు, నువ్వెక్కడికెలా వచ్చావు అంటూ ఊదరగొట్టినట్టు అడుగుతుంటే ముందు కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడిగింది. అయ్యో ఇస్తానుండు అని గ్లాసుడు చల్లటి నీళ్ళిచ్చి ఫ్యాన్ వేసి కూర్చోబెట్టింది. జిప్పు బ్యాగు గోడ దగ్గర పెట్టింది అరుంధతి. నీళ్లు తాగాక కాస్త సేద తీరి ఇక్కడి నుంచి వెళ్ళాక జరిగినవన్నీ చెప్తూ ఆఖరికి జగదాంబ పోయిన సంగతి చెప్పేసరికి అయ్యో అమ్మ పోయారా ఆవిడ ఏడ్చేసింది. అరుంధతి చెప్పిన వివరాల్లో మాధవరావు తర్వాతే తిరస్కరించాడనే అబద్ధాన్ని కల్పించింది. చి, ఏం మగాళ్ళు, చదవమని ఉత్తరాలు రాస్తూ ఆఖరికి ఇలా చేశాడా అని తిట్టి, సూర్యం ఏ పిల్లని చేసుకున్నా పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు, అది చాలు, నీ సంగతే బాధగా ఉంది. హెడ్ మిస్ట్రెస్గా ఉన్నావు, బాగానే ఉంది, కానీ అమ్మ కూడా లేదు కదూ, ఒక్కదానివి ఉండాలి అని జాలిపడింది. సునీత ఊరికెళ్ళింది వాళ్ళక్క దగ్గరికి, వచ్చే వరకు ఉండు అంది. తర్వాత సునీత వచ్చి అబ్బా అరుంధతి వచ్చిందా అని కౌగిలించుకుంది. విషయాలన్నీ విని బ్యాడ్ లక్ అరుంధతి, లైఫ్ అంతా ఒంటరి ప్రయాణమా అంటూ జాలిగా నిట్టూర్చింది. వచ్చే నెలలో సునీతకి పెళ్లి, ఢిల్లీ వెళ్ళిపోతుందని చెప్పింది వరలక్ష్మమ్మ.
అందరి అదృష్టాలు బాగానే ఉన్నాయి. తననే శనిగ్రహం వరించినట్టుంది అనుకుంది. ఆ నెల్లాళ్ళు కులాసగా గడిపేసి మళ్ళీ వరంగల్ వచ్చేసింది. మళ్ళీ మొదలు. ఆ రాత్రి ఏదో భయం, దిగులు. ఛీ! ఎన్నాళ్ళిలా? ఏం మేడం కులాసానా? లైన్ క్లియర్ చేసేదెప్పుడు? అంటూ మెల్లగా అడిగాడు. ఓ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వస్తుంటే సుదర్శనం. పళ్ళు రాలగొడతాను స్కౌండ్రల్ అని తిట్టింది. అబ్బో! అంత ధైర్యమే అని నవ్వేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి బాగా ఆలోచించి మరో 4 రోజులకి ఆ ఇల్లు మారిపోయి కొత్తింట్లోకి వెళ్ళింది. హమ్మయ్య! అనుకుంది. సత్యం, రాజు మధ్యలో ఓసారి వచ్చి వెళ్లారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవడం లేదు. రోజులు యాంత్రికంగా సాగిపోతూ స్కూలే జీవితంలా అదే భర్త, సంసారం అన్నంత శ్రద్ధగా బ్రతికేస్తోంది. అలా 3 ఏళ్లు గడిచాక హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది. నాంపల్లి గర్ల్స్ హైస్కూల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వరలక్ష్మమ్మ గారింటికి వెళ్ళింది. సునీత ఢిల్లీలోనే ఉంది. కానీ పెద్ద కూతురు వాళ్ళు ఇక్కడికొచ్చేశారట. నాకిక్కడికి ట్రాన్స్ఫర్, ఇల్లు చూసుకోవాలి అంది అరుంధతి. ఆవిడ దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వేం అనుకోకు అరుంధతి. నేను సలహా చెప్తాను. నువ్వు ఇల్లు చూసుకోవడం కన్నా మంచి హాస్టల్ చూసి అందుట్లో చేరు. నీ మంచికే చెప్తున్నాను అంది భుజం తడుతూ. అరుంధతికి ఆ సలహా నచ్చింది. అంతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళి మాట్లాడి అందులో చేరిపోయింది. హాస్టల్ జీవితంలో 4 ఏళ్లు గడిచిపోయాయి. అంతా టైం ప్రకారం నడవాలి. బద్ధకం, అలసట పనికిరాదు. ఆలస్యమైతే అయ్యో అనేవారుండరు. పదార్థాలు మిగిలిపోతే ఉన్నవే తినాలి. కానీ అరుంధతికి ఆకలేస్తే బయట హోటల్స్లో తినేసేది. సిటీ గనుక ట్రాన్స్ఫర్లైనా ఊళ్ళోనే మరో చోటకి వేయించుకునేది. ఆఫీసర్ దగ్గర తన స్థితి చెప్పుకుని. ఆయన ఆకలి చూపు, వెకిలి నవ్వు తప్పేవి కావు. మరొక స్కూలుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకో హాస్టల్కి మారేది. మధ్యలో కొన్నాళ్లు విసుగు పుట్టి ఓ గది చూసుకుని 6 నెలలు గడిపేసరికి మళ్ళీ మునుపటి బాధలు తటస్థపడ్డాయి. ఫలితం మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి హాస్టల్కి చేరింది. అరుంధతి ఉద్యోగంలో చేరి 12 ఏళ్లయింది. ఆమెకు 35 సంవత్సరాలు నిండుతున్నాయి. స్కూలు జీవితం, హాస్టల్ బ్రతుకు ఎంత సమానమైపోయింది. హాస్టల్ మేట్స్తో సినిమాలు చూస్తోంది. పిక్నిక్లకు వెళుతోంది. స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్కు వెళుతోంది. కానీ ఏదో లోటు, ఏదో వెలితి. అలసిపోతోంది. తనని తాను రక్షించుకునేందుకు పరిగెత్తాల్సొస్తోంది. చల్లగాలికి హాయిగా తిరుగాడాలని వెళితే గార్డెన్లో జంటలుగా కూర్చునేవాళ్లు, కేరింతలు కొట్టే పిల్లలు కనిపించేవారు. మనసుకి ఎక్కడో దెబ్బలాంటి బాధ. ఒంటరి ఒంటరి అనుకునేది. కొలీగ్స్తో కలిసి వెళదామంటే చాలామందికి సంసారాలు, పిల్లలు. కాలం ఆగిపోతున్నట్టు, నిలిచిపోతున్నట్టు, ఊపిరి ఆడనట్టు అంతా నరకంలా ఉండేది. సరిగ్గా ఆ సమయంలోనే స్కూల్ నుంచి వస్తుంటే ఆయన పరిచయం చేసుకుని గార్డెన్కి తీసుకువెళ్లారు. తన ఇంటి పరిస్థితి అంతా చెప్పుకుని, నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆర్థికంగా నాకు లోటు లేదు. కానీ అర్ధాంగి పోవడమే తీరని లోటు. అంతా చిన్నవాళ్ళు. బాబుకి మరీ నెలలు. ఎంతమంది ఆయాల్ని పెట్టినా తల్లిసాటి రాదు కదా అంటూ చెప్పి, మీరు హెడ్ మిస్ట్రెస్ అని నాకు తెలుసు. మీ అసిస్టెంటు మాకు తెలుసు. ఆవిడే చెప్పారు మీ గురించి. మీకు అభ్యంతరం లేకపోతే అని ఆగిపోగానే అరుంధతి నిర్ఘాంతపడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచొచ్చేయబోతుంటే, తొందరపడకండి. మీరు బాగా ఆలోచించండి. మీకిష్టమైతేనే. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు దగ్గరుంచుకోండి అన్నారు. అనాసక్తిగానే అందుకుంది. వారం రోజులు రాత్రింబగళ్ళు తెగ ఆలోచించింది. ఈ 12 ఏళ్లలో తను ఎన్ని రకాల అవస్థలు పడిందో, అన్నయ్యలు ఎన్నిసార్లు రాగలిగారు అన్నీ బాగా మననం చేసుకుంది. ఇంకా ముందు తన జీవితం ఎంతుంది, ఎన్ని తంటాలు పడాలి ఆలోచించింది. ఇళ్ళు, హాస్టల్ మారుకుంటూ వాన వస్తే చెట్ల కిందకి పరిగెత్తినట్టు తను ఈ సమాజపు కోరచూపుల నుంచి ఎలా రక్షించుకుంటోందో, ఎంతకాలం ఇలా తను పోరాడగలదు, తనకు రక్షణ ఎలా ఉండాలి. మాధవరావు ఎక్కడున్నాడో తెలీదు. ఈసరికి మ్యారేజ్ చేసుకునుంటాడు. అన్నయ్యలంతా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు మునిగిపోయారు. తను ఇలా మిగిలింది. చివరి వరకు మిగలగలదా? మధ్యలో చితికిపోతుందా? రాబందుల కళ్ళకి వయసుతో పనిలేదు. అయినా తనింకా 35లోనే ఉంది. రక్షణ అవసరమే. అందుకే తెగించి అన్నయ్యలందరికీ ఉత్తరాలు రాసేసి విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళింది. తలుపు తట్టగానే తలుపు తీసి, వచ్చారా, రండి అన్నారు. లోపల 10 నెలల బాబు ఏడుస్తుంటే పక్కనే పాలసీసా 10 ఏళ్ళు 5 ఏళ్ల పాపలు నిలబడున్నారు. అంతే ఆ బాబుని అందుకుని ఆ సీసాలో పాలు పట్టించింది. తెల్లవారకట్ల మెలకు వచ్చింది. లేచి బాబుని పక్కకు జరిపి బయటకొచ్చింది. మెల్లగా హాలు దాటి సదాశివంగారున్న గదిలోకి చూసింది. రాత్రి తాగారేమో, ఆ పడుకున్న తీరే తెలుస్తోంది.
చిన్నగా నిట్టూర్చి బెడ్రూంలోకొచ్చేసింది. భాను, వసు రగ్గు కింద ఒకరినొకరు హత్తుకొని పడుకున్నారు. బాబు ముడుచుకున్నాడు. రగ్గు సరిగ్గా కప్పబోయింది. మెలకువ వచ్చి, అమ్మా, అప్పుడే లేచావా అని అడిగాడు. లేదు అని మళ్ళీ వాడి దగ్గర పడుకుంది. నిద్ర రాదు, ఆలోచన. తనని రిజైన్ చేయమని వేధిస్తున్నారు. ఇంతకాలం ఇంత కష్టపడి ఆఖరికి ఇక్కడికి చేరుకున్నాక ఇప్పుడు రిజైన్ చెయ్యాలా? ఆయనదొక వింత మనస్తత్వం. ఎదుటి మనిషిని హింసించి బాధించే గుణం. భారీగా ఇంటి పట్టునే ఉండాలనుకుంటే తను జాబ్ చేస్తున్న సంగతి తెలుసు కదా, మరి ఎందుకు చేసుకున్నట్టు? ఆనాడు అవసరం, ఈనాడు అసహనం. భార్య క్యారెక్టర్ గతంలో మంచిది కాదేమో అని అనుమానం. ఆడది సెకండ్ మ్యారేజ్ భర్తని చేసుకుంటుంది. కానీ మగవాడు ఆడదాన్ని చేసుకున్నాక ఆమెకి మొదటి భర్త ఉండేవాడు కదా అని మదన పడుతూనే ఉంటాడు. పైకి చెప్పడు. ఆదర్శం మాటున అణగదొక్కుంటాడు. తనకి మొదట పెళ్ళైంది, కానీ తను పవిత్రంగానే ఉంది. వృద్ధనారియే, కానీ పతివ్రత. ఏది ఆయనలో పతివ్రత? భార్య, పిల్లలు ఉన్నా బయట కూడా సంబంధాలు పెట్టుకుని తీరా భార్య పోయాక మరి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడి తనను చేసుకున్నారు. నిజానికి తనకి ఏం మిగిలింది? అందం, యవ్వనం కరిగిపోయాయి. దురభ్యాసాలన్నీ ఉన్న భర్తతో 3 పిల్లల్ని పెంచే బాధ్యతలో పడ్డాను. నేనంత దగ్గరకు తీసుకున్నా వాళ్ళు నన్ను దూరంగానే చూస్తున్నారు. ఇదంతా ఆయన క్రియేట్ చేస్తున్నారు. అన్ని విధాలా వంచింపబడ్డాను. ఎందుకిలా జరిగింది? సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్టింపులు, కులమతాల యందున్న నమ్మకం, కట్న కానుకల సంకెళ్ళు, ఇవన్నీ సమాజంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ నష్టం చేస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆడపిల్ల చదువుకుంటానంటే ఆమోదించేవారు కాదు. అలా సమ్మతించేవారుంటే వాళ్ళు కట్టుబాట్లు లేకుండా చాలా ఎదిగినవారే కానీ తన కుటుంబ సభ్యుల్లాంటి వారు కాదు. అడుగడుగునా అవాంతరాలు, అభ్యంతరాలు ఎదుర్కోవాల్సొచ్చింది. చిన్నతనంలోనే వివాహం చేసేయాలని ఒత్తిడి లేకపోతే తను కూడా సునీతలా డిగ్రీ తీసుకుని హాయిగా వివాహం చేసుకునుండేది. కానీ తనకు అవకాశం రానీలేదు తన వాళ్ళు. గాడిలో బతికేయాలనే మూర్ఖత్వం, అజ్ఞానమే కానీ కొత్త దారిలో నడవాలంటే భయం. సంఘానికి జడిశారు. అందుకే తనని కోపగించుకుంటూ వచ్చారే తప్ప చచ్చిపోనీలేదు. నిజంగా వాళ్ళకి చదువుకోరాదనే దృఢ విశ్వాసమే ఉంటే నేను మరణించినా సరే అనే ఉందురు. కానీ బ్రతికే ఉండాలని, వాళ్ళ నమ్మకాల మధ్యే నన్ను నడిపించాలని నా మనసు చంపేస్తూ వచ్చారు. ఎదిరిస్తూ, అలసిపోతూ జీవితం సాగించాల్సొచ్చింది. ఇందులో నా తప్పు ఎక్కడుంది? మాధవరావుతో దాంపత్య జీవితాన్ని ఒప్పుకోలేదంటే అది నా తప్ప? నాకు ఏ భావమూ లేని వయసులో నా దృష్టి మరో దానిమీద లగ్నమైనప్పుడు ఎలా లొంగుతాను? పద్మవదిన మానసికంగా ఒకరిని, శారీరకంగా ఒకరికి జీవితం పంచితే అది ఆమోదించారు. కానీ అన్నయ్య సుఖంగా లేడని తెలుసు తనకి. ఇలా మనుషుల్ని హింసించడం తప్పు కాదా? తను మాధవరావుని కేవలం చదువు కోసం మాత్రమే దూరంగా ఉంచాలని చూసింది. ఎవరూ తన వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఉద్యోగం సంపాదించుకుని స్వతంత్రంగా పవిత్రతని కాపాడుకుంటూ బ్రతుకుదామనుకుంటే క్షణక్షణం తన శీలరక్షణ కోసం ఆందోళన పడాల్సొచ్చింది. ఆ ఉద్దేశంతోనే తను ఈ ఇంటి ఇల్లాలైంది. తను విలువైన వస్తువుల కోసం కానీ, ఆస్తిపాస్తుల కోసం కానీ అలమటించలేదు. రాజ్యం వదిలినా డబ్బు దాచుకోవాలని, చీరలు, సారెలు కావాలని కోరుకోలేదు. రోజారాణిలాగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. స్వార్థపరమైన కోరికలేవి తనకు లేవు. కానీ అందరి దృష్టిలో తను తేలికైపోయింది. ఈనాడు ఈయన కూడా మానసికంగా చిత్రహింస పెడుతున్నారు. తను జాబ్ రిజైన్ చేయాలా? చేయదు. చేయదు కాక చేయదు. ఈనాడు సమాజం చాలా ముందుకు నడిచింది. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా అభ్యుదయ పదంలోకి నడవడమని పెద్దలంతా ఆమోదించి ఉపన్యాసాలు దంచి ఇంకా స్త్రీ జనోద్ధరణ కోసం శ్రమించాలనుకుంటున్నారు. తాను తనకుగా అవన్నీ చేసింది. ఎవరి సమ్మతి, ఆమోదం లేకపోయినా ఎదిరిస్తూ వచ్చింది. చదివి జాబ్ చేస్తూ మళ్ళీ పెళ్లి కూడా చేసుకుంది. ఇది అభ్యుదయ పదం కాక మరేమిటి? ఒక విధంగా తాను ముందు తరాల వాళ్ళకి ఆదర్శ మహిళ. ఎన్ని కష్టాలొచ్చినా చలించక నిలిచిన వీరవనిత. ఆకాశంలో అరుంధతి నక్షత్రం. పైకి ప్రగల్భాలు పలుకుతూ లోపల కుళ్ళు దాచుకునే ఈ సంకుచిత మనుషులకి తన విలువ తెలియకపోయినా బాధపడదు, భయపడదు, ముందడుగే వేస్తుంది. జాబ్ వదిలేస్తే వెనక్కి తగ్గి తల వంచినట్టే. ఎందుకు వంచాలి? అవును, జాబ్ వదలదు. ఆయనతో నిత్యం ఎన్ని హింసలు పడినా తట్టుకుంటూ ఈ పిల్లలకి ఆదర్శమైన తల్లి కావాలి. అవును, వీళ్ళని బాధలు పడనీయదు. తన అనుభవ సారమంతా రంగరించి పట్టిస్తుంది. సమాజంలో బలి కాకుండా ధైర్యంగా పోరాడే శక్తిని పెంచుతుంది. అందుకు తనకి ఈ జాబ్ చాలా అవసరం అనుకుంది అరుంధతి స్థిరంగా. తెల్లగా తెల్లవారింది.
కిటికీ వెనక గాజు తలుపుల్లో నుంచి వెలుగు రేఖలు కనిపించాయి. ఇంకా కరిగిపోని మంచు బిందువులు చిన్న చిన్న రవ్వల్లా మెరుస్తున్నాయి. మెల్లగా లేచి పిల్లల ముగ్గురు వైపు చూసి తృప్తిగా, గాఢంగా, దృఢంగా ఊపిరి పీల్చుకుని బయటకు నడిచింది అరుంధతి. ఇంతటితో 'అరుంధతి' అనే నవల కంప్లీట్ అయిందండి. ముందుగా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.